హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. మాదక ద్రవ్యాలను ఎదుర్కోవడానికి మరియు ప్రజా భద్రతను కాపాడటానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆల్ ఉయూన్ ప్రాంతంలో సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నందుకు మంత్రిత్వ శాఖలో అధికారిక పనిచేస్తున్న ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోలర్ నిర్వహించిన ఈ ఆపరేషన్లో అక్రమ రవాణా మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించిన రసాయన మందులు, డబ్బు మొత్తాలు మరియు ఇతర పదార్థాలు కూడాను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడి నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఒక గది నుండి సహాయం కోసం కేకలు వినిపించాయి. దర్యాప్తులో నిందితుడు మరియు అతని సోదరులు అతని సోదరిని సుమారు 10 నెలలుగా బందీగా ఉంచినట్లు తేలింది. ఆమె తప్పించుకోకుండా ఉండడానికి గదిని ఇటుకతో సీల్ చేశారు. సంఘటన స్థలంలో ఉన్న సోదరులందరినీ అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపారు. అయితే చట్టం మరియు భద్రత నిర్వహించడం రాష్ట్ర బాధ్యత అని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికి అనుమతి లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. కువైట్ చట్టం మరియు సంస్థల దేశం అని, ఇక్కడ చట్టపరమైన చర్యలు అందరికీ సమానంగా వర్తింపజేయబడతాయని మరియు చట్టాన్ని ఉల్లంఘించే లేదా ఇతరుల హక్కులను ఉల్లంఘించే ఎవరినైనా కఠినమైన మరియు నిరోధక చర్యలను ఎదుర్కొంటారని ఇది పునరుద్ఘాటిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.